ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కృషితో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోషరావు అన్నారు. ఇక తన స్వగ్రామం బోరజ్ మండలం గిమ్మ గ్రామంలో చేపట్టే పలు పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఇక గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో 22 లక్షల వ్యయంతో ఎల్లమ్మ మందిరం వద్ద కూడా 22 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ డ్రైనేజీల నిర్మాణ పనులకు స్థానిక నేతలతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈరోజు గిమ్మ గ్రామంలో నా సొంత గ్రామంలో మరి డబుల్ బెడ్రూమ్ కాలనీలో దాదాపు 22 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరి మురికి కాలువల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరి నేను 22 లక్షల రూపాయలని డబుల్ బెడ్రూమ్ కాలనీకి నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మరి నిధులను ఇక్కడ తీసుకువచ్చి వీరు కూడా వర్షాకాలంలో ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో మరి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ వీరందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి వీరందరినీ జిల్లా కలెక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా దీని మీద ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా జిల్లా కలెక్టర్కు రిపోర్ట్ పెట్టడం కూడా జరిగింది. అతి త్వరలో రెండు మాసాల్లో తప్పకుండా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో తప్పకుండా మీకు అతి త్వరలో పట్టాలు కూడా అందబోతున్నాయన్న విషయాన్ని మీ అందరి ముందు నేను ఒక